హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రచ్చబండ దగ్గరికి వచ్చి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మైత్రి వస్తూ ఉంటుంది. కేశవన్ అలా ఉండడం చూసి ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న జనాలందరినీ పిలిపిస్తూ ఉంటుంది. ప్రజలారా, మీరందరూ ఒక్కసారి ఇలా రండి. ఈయన చేసింది తప్ప ఒప్ప? ఇలాంటి వాడు మన ఊర్లో ఉండడం మంచిదేనా? ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు మన ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఇట్లాంటి వాడిని ఊరు బహిష్కరణ చేయడం మంచిది అని చెప్పేసి ఊళ్ళో జనాలందరికీ చెబుతుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ మైత్రి మాటలు వింటూ, అవును, ఇదంతా నిజమే మీరు చెబుతుంది. ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఇటువంటి వాళ్ళని ఊరు బహిష్కరణ చేయడమే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే అవును, ఆయన ఊరు బహిష్కరణ చెయ్యాలి అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. నేను చెయ్యని దానికి ఎన్ని అపమానాలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి కేశవ అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న మైత్రి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా, ఎన్నో సంవత్సరాల నుండి నేను కోరుకుంటుంది ఇదే కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడ నుండి కేశవన్ చూసి, నిన్ను ఊళ్ళో నుండి వెళ్ళించడమే కాదు, పదవి విరమణ కూడా చేయవలసి వస్తుంది. ఇది ఆనవాయితీ కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ్ అయితే ఒక్కసారికి మైత్రి వైపుకు చూస్తాడు. అక్కడున్న మైత్రి మాత్రం నవ్వుకుంటూ, అవును, నువ్వు ఈ పదవి విరమణ చేసి ఇక్కడ నుండి ఊర్లో నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంటుంది.